ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్లోని కంపేరింగ్ క్వాంటిటీస్లోని ఎక్సైజ్ నెంబర్ 7.2లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో వీడియో వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు. అదేవిధంగా వీడియో అనేది మనకి రాబోయే మెగా డిఎస్సికి, అదేవిధంగా టెట్కి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డిఎస్సి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా 7th క్లాస్ వాళ్ళకి సమ్మేట్ ఎగ్జామ్స్కి, అదేవిధంగా ఫార్మేట్ ఎగ్జామ్స్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఆలోచించగా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, కమాన్ లైక్ ఇట్. Exercise number 7.2, tell what is the profit or loss in the following transactions. సో కొన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయండి, అంటే కొన్ని క్రయ విక్రయాలు అయ్యాయి. ఇందులో మనకి ఏంటంటే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందని అడుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్. ఒకవేళ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ చేయాలి, లాస్ వస్తే లాస్ పర్సంటేజ్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ వన్, గార్డెనింగ్ seeds bought for 250 rupees. సో అంటే ఒక తోటకు సంబంధించింది కొన్నారంట, అది 250 రూపాయలు కొన్నారంట. అండ్ సోల్డ్ ఫర్ 324 రూపీస్, దాన్ని 325 రూపాయలు అమ్మారంట. సో తక్కువ కొన్నారు, ఎక్కువ అమ్మారు అంటే ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది. అదే ఎక్కువ కొనేసి తక్కువ అమ్మారు అనుకోండి, లాస్ వస్తుంది. ఇక్కడ జస్ట్ 250 పెట్టారు, వాళ్ళకి ఎంత వచ్చింది, 325 వచ్చింది. దానికన్నా ఎక్కువ వచ్చింది, దానికన్నా ₹1 వచ్చినా సరే ప్రాఫిటే. సో కనుక మనం ఏం రాద్దాం అంటే గివెన్ దట్ రాద్దాం. గివెన్ దట్ అంటే ఇచ్చినది ఏమి ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి, 250 రూపీస్. సో రూపీస్ సింబల్ వేసి 250 రాయాలి. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎస్పి, రూపీస్ సింబల్ వేసి ఎంతకు అమ్మాడు, 325 రూపీస్కి అమ్మాడు. సో చూడగానే చెప్పచ్చు, కంపేర్ చేయొచ్చు, ఏది పెద్దది, ఈ రెండిట్లో ఏది పెద్దది, ఇది పెద్దది అంటే ఇక్కడ మనం రాయొచ్చు అనమాట. సో దేర్ ఫోర్ ఎస్పి ఇస్ గ్రేటర్ దాన్ సిపి. మరి సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే మనకి ప్రాఫిట్ వచ్చినట్టు, లాస్ వచ్చినట్ట. సో దేర్ ఫోర్ ప్రాఫిట్ ఈస్ గెయిన్డ్. ప్రాఫిట్ ఈస్ గెయిన్డ్, ప్రాఫిట్ వచ్చిందన్నమాట. సో మనకి ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది, సో ప్రాఫిట్ ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి, ఓకే, ఎస్పి ఎంత మనకి 325, సిపి ఎంత మనకి 250. 5 minus 0 5, 12, 12 of 5 is 7. సో 75 రూపీస్ ప్రాఫిట్, 75 రూపీస్ ప్రాఫిట్. ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ చేయాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత వచ్చింది, 75 వచ్చింది. సిపి ఎంత మనకి 250. మనకి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా సిపి మీదే కట్టాలి, ఇంటూ 100. 25 3s 25, 10s 10 1s 10 10s. సో 3 into 10, 3 into 10 అంటే 30. సో 30% ప్రాఫిట్ వచ్చింది. సో నెక్స్ట్ మనం బికి వెళ్దాం. సెకండ్ వన్, సో గివెన్ దట్ a refrigerator bought for 12,000 rupees and sold at 13,500 rupees. ఒక ఫ్రిడ్జ్ కొన్నారంట, ఫ్రిడ్జ్ అంట 12,000 కొన్నారంట, 13,500కి అమ్మారంట. సో ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చింది, ఎందుకంటే తక్కువ కొన్నారు, ఎక్కువ అమ్మారు కనుక. సో కాస్ట్ ప్రైస్ గివెన్ దట్, కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు, రూపీస్ 12,000 ఇచ్చారు. ఎస్పి సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత, రూపీస్ 13,500. సో ఇక్కడ ఏంటి, ఎస్పి ఇస్ గ్రేటర్ దాన్ సిపి. సో అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది కనుక ఏమొస్తుంది మనకి, ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి, ఎస్పి మైనస్ సిపి. సో అంటే 13,500 మైనస్ 12,000
అంటే 1500 అనేది ప్రాఫిట్ అనమాట. సో దేర్ ఫోర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ రూపీస్ 1500. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ చేయాలి. ఏం చేయాలి? ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ చేయాలి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 1500. కాస్ట్ ప్రైస్ ఎంత? 12,000 ఇంటూ 100. 2 zeros cancel. 3 40s are 3 5s are 50. 3 500s are 3 500s are. Next 0 cancel. 2 2s are 2 25s are. సో అంటే వచ్చింది 25/2 వచ్చింది. సో 25/2 అంటే ఎంతది? 12.5. 25లో ఆఫ్ 12.5%. సో దేర్ ఫోర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 12.5%. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఏ కబోర్డ్ బాట్ ఫర్ 2,500 రూపీస్ అండ్ సోల్డ్ ఎట్ 3,000 రూపీస్. అంటే 2,500 కొన్నారు ఒక కబోర్డ్, అది 3,000 అమ్మారు. అంటే ప్రాఫిటే లాసా? ప్రాఫిటే, ఎందుకంటే ఎక్కువ కమ్మారు కనుక. సో గివెన్ దట్ ఏమిచ్చాడు? కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత మనకి? రూపీస్ 2,500. ఎస్పి సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? రూపీస్ 3,000. సో ఇక్కడ ఎస్పి ఈస్ గ్రేటర్ దాన్ సిపి. ఎస్పి ఈస్ గ్రేటర్ దాన్ సిపి. సో కనుక మనకి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. కనుక ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. ఎస్పి మైనస్ సిపి. సో ఎస్పి ఎంత? 3,000. ఇదంతా 2,500. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 500 వచ్చింది. 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో దేర్ ఫోర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 500. ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టాలి. ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 పర్సంటేజ్. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? 500 వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత? 2,500 ఇంటూ 100. 2 zeros cancel. 5 1s are 5 5s are 5 1s are 5 20s are. సో అంటే ఏమొచ్చింది? 20% ప్రాఫిట్ వచ్చింది. సో దేర్ ఫోర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 20%. నెక్స్ట్ డి. ఏ స్కర్ట్ బాట్ ఫర్ 250 రూపీస్ అండ్ సోల్డ్ ఎట్ 150 రూపీస్. ఒక స్కర్ట్ అంతా 250 రూపీస్ కొన్నారంట, 150 రూపీస్ అమ్మారంట. అంటే ఎక్కువ కొన్నారు, తక్కువ కమ్మారు, అంటే లాస్ వచ్చిందన్నమాట. ఓకేనా? సో గివెన్ దట్ కాస్ట్ ప్రైస్ సో రూపీస్ 250 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ రూపీస్ 150 రూపీస్. ఇక్కడ సిపి ఈస్ గ్రేటర్ దాన్ ఎస్పి. ఎప్పుడైనా ఎస్పి కన్నా సిపి ఉందనుకోండి, అంటే కొన్న వేల అమ్మిన వేల కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఖచ్చితంగా లాస్ వస్తుంది అన్నమాట. సో అప్పుడు మనం ఏం రాయాలి? లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. సో 250 రూపీస్ మైనస్ 150 రూపీస్ అంటే ఎంత వచ్చింది? లాస్ 100 రూపీస్. సో ఇక్కడ రాస్తాం లాస్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 100 రూపీస్ లాస్. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ కట్టాలి. ఏం కట్టాలి? లాస్ పర్సంటేజ్. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా మనం సిపిఏ మన కింద రాయాలి. సో లాస్ ఎంత మనకి? 100. సిపి ఎంత? 250 ఇంటూ 100. 25 10s are 25 4s are 10 1s are 10 10s are. సో అంటే 10 ఇంటూ 4 మిగిలింది. 10 4s are 40. సో 40% లాస్. సో దేర్ ఫోర్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 40%.
సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం సెకండ్ రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వెళ్దాం. కన్వర్ట్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది రేషియో టు పర్సంటేజ్. ఇక్కడ రేషియోస్ ఇచ్చారండి, వీటిని పర్సంటేజ్లో మార్చాలి. ఓకేనా? సో ఇక్కడ 3 parts ఉన్నాయి, 1 part ఉంది. సో టోటల్ పార్ట్స్ ఏం రాయాలి? టోటల్ పార్ట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 1. సో ఇన్ని టోటల్ 4 parts. ఓకేనా? సో ఫస్ట్ పార్ట్ పర్సంటేజ్. ద పర్సంటేజ్ ఆఫ్ ఫస్ట్ పార్ట్. ద పర్సంటేజ్ ఆఫ్ ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఎంత మనకి? టోటల్ 4 parts ఉన్నాయి, అందులో 3 parts ఇంటూ 100%. 4 1s 4, 25s 25 3s 75. సో 75% ఫస్ట్ పార్ట్. మరి 100లో ఫస్ట్ పార్ట్ 75% అంటే సెకండ్ పార్ట్ ఎంత ఉంటుంది? 100 - 75 అంటే 25%. సో చేసినా పర్లేదు, డైరెక్ట్గా రాసినా పర్లేదు. ద పర్సంటేజ్ ఆఫ్ సెకండ్ పార్ట్. The percentage of second part. Second part. So out of 4, second part ఎంత ఉంది? Only 1 ఉంది. 1 into 100%. 4 1s 4, 25s. So that is equal to 25%. అంతేనండి, అయిపోయింది. నెక్స్ట్ ఇక టోటల్ పార్ట్స్. Total parts 2 + 3 + 5 that is equal to 10 parts. Total 10 parts. అందులో ఫస్ట్ పార్ట్. The percentage of first part. The percentage of first part is equal to total 10 ఉన్నాయి. ఈ 10లో టోటల్ 10లో మనకి ఫస్ట్ పార్ట్ ఎంత? 2 అంటే 2/10 ఇంటూ 100%. 10 1s 10 10s అంటే 10 2s 20. సో 20% is the first part. Next, the percentage of the second part. The percentage of second part. టోటల్ 10 parts ఉన్నాయి. ఈ 10 partsలో సెకండ్ పార్ట్స్ ఎంత? 3 ఇంటూ 100%. 10 1s 10 10s 10 3s 30%. సో 20 30 50 అంటే 100లో 50 పోతే ఇంకా 50. థర్డ్ పర్సంటేజ్ 50 మాట. అలాగే 5 parts మాట. ద పర్సంటేజ్ ఆఫ్ థర్డ్ పార్ట్. ద పర్సంటేజ్ ఆఫ్ థర్డ్ పార్ట్. సో టోటల్ 10 ఉన్నాయి, అందులో థర్డ్ పార్ట్ 5% కనుక 5 parts కనుక ఇంటూ 100%. సో 10 1s 10 10s 10 into 5 50. 50% అంటే 20 30 50 50 50 100 సరిపోయింది. నెక్స్ట్ సి టోటల్ పార్ట్స్. 1 + 4. 1 + 4 ఎంత? 5. టోటల్ 5 parts ఉన్నాయి. ద పర్సంటేజ్ ఆఫ్ ఫస్ట్ పార్ట్. The percentage of first part is equal to total ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 partsలో ఫస్ట్ పార్ట్ ఎంత? 1 ఇంటూ 100%. 5 1s 5 20s. సో దట్ ఈస్ 20%. మరి ఫస్ట్ పార్ట్ 20 అయితే సెకండ్ పార్ట్ ఎంత ఉంది? 80%. The percentage of second part. The percentage of second part. Total 5 parts ఉన్నాయి, అందులో సెకండ్ పార్ట్ 4 మాట ఇంటూ 100%. 5 1s 5 20s. సో 4 into 20. 4 20s are 80. So 80%. సెకండ్ పార్ట్ ఎంత? 80%. నెక్స్ట్ డి టోటల్ పార్ట్స్. టోటల్ పార్ట్స్.
1 plus 2 plus 5. That is equal to 8. Total 8 parts ఉన్నాయి. The percentage of first part. The percentage of first part is equal to total 8 ఉన్నాయి. 8 లో మనకి ఫస్ట్ పార్ట్ ఎంత 1 into 100%. 4 2s are 4 25s are 25 1s are 25 25 by 2%. సో 25 లో హాఫ్ ఎంత 12.5. అంటే దీన్ని ఏం రాయొచ్చు 12.5%. నెక్స్ట్ the percentage of second part. The percentage of second part. టోటల్ మనకి 8 ఉన్నాయి. 8 లో సెకండ్ పార్ట్ ఎంత 2 into 100%. 2 1s are 2 4s are 4 1s are 4 25s are. అంటే సెకండ్ పార్ట్ 25%. లాస్ట్ పర్సంటేజ్. The percentage of last part or third part. The percentage of third part. Total 8 ఉన్నాయి. అందులో థర్డ్ పార్ట్ 5 parts into 100%. 4 2s are 4 25s are 125 by 2%. 125 by 2 అంటే అంత మనకి దాంట్లో హాఫ్ ఎంత 62.5. 62 124 and half of 5. సో 125%. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మంత్ థర్డ్ రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం. The population of city decreased from 25,000 to 24,500. Find the percentage decreased. So decreased percent అడుగుతున్నాడండి. ఓకేనా? సో ఇక్కడ గివెన్ దట్ రాసుకుందాం. ఏమి ఇచ్చాడో ఒకసారి రాసుకుంటే the population 25,000. Next population 24,500. Decreased population decreased. A difference population difference. So difference ఎంత 500. సో అంటే డిఫరెన్స్ 500 వచ్చింది. ఇప్పుడు డిక్రీజ్డ్ పర్సంటేజ్ కావాలన్నమాట. డిక్రీజ్డ్ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్డ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బై, అంటే ఎంతైతే మనకి డిఫరెన్స్ వచ్చిందో ఆ డిఫరెన్స్ బై ఒరిజినల్ పాపులేషన్ ఇంటూ 100. ఒరిజినల్ పాపులేషన్ ఇంటూ 100%. సో ఎంత డిఫరెన్స్ మనకు వచ్చింది 500. ఒరిజినల్ ఎంత 25,000 ఇంటూ 100%. 2 zeros cancel, 1 0 cancel, 25 1s are 25 2s are. అంటే 2% డిక్రీజ్ అయింది మరి. 2% డిక్రీజ్ అయింది అంటే 1% అనుకోండి 250. 2% అంటే 250 500. సో 500 తీస్తే 24,500 అది మాట. నెక్స్ట్ అరుణ్ బాట్ ఏ కార్ ఫర్ 3,50,000. The next year the price went up 3,75,000. Find the percentage increase. New car cost అలాంటి the cost of new car. So 3,70,000 given that. ఇదేంటి వాడు ఇచ్చాడు given that.
ఓల్డ్ కార్ కాస్ట్ 3,50,000. ఇక న్యూ కార్ అంటే ఏం లేదండి, సో న్యూ ప్రైస్ అని అర్థం, ఓల్డ్ అంటే ఓల్డ్ ప్రైస్ అని అర్థం అనమాట. ఓకేనా. డిఫరెన్స్ సో డిఫరెన్స్ అంటే మనకి 0,0,0,0,2 20,000 డిఫరెన్స్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటి ఇంక్రీజ్ అయింది, సో కనుక ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ ఏం రాయాలి ఇక్కడ, ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ is equal to same formula, difference by original cost into 100%. Difference by original cost into 100. Original cost into 100%. Difference under 20,000. Original anta manaki 3,50,000 into 100%. 4 zeros cancel. 5 7s are 35, 5 20s are 100, 22s are 40 by 7%. 7 5s are 35, ఇంకా 5 ఉంటుంది, 5 by 7%. 5 by 7%. Next, buy a TV for 10,000 and sell it a profit of 20%. How much money do I get? So given that, the cost of TV rupees 10,000. Profit percentage, how much? 20%. So how much money do I get? The cost of TV after profit తర్వాత కాస్ట్ ఎంత అడుగుతున్నాను. సో దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ కాస్ట్ రాసేయండి, 10,000 ఇంటూ మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 20% వచ్చింది. ఇప్పుడు 20/100 రాసాం అనుకోండి, ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనకు తెలుసు. కానీ ప్రాఫిట్ తర్వాత కాస్ట్ కావాలి కనుక ఏం చేయాలంటే 100% అనుకుంటే దానికి 20 వచ్చింది మనకి. సో 100/20 ఇంటూ 100 ఇది మాట ఫార్ములా. 100 + 20. అది లాస్ వచ్చింది అనుకోండి, లాస్ వస్తే ఎంత అంటే అప్పుడు 10% లాస్ వచ్చింది అనుకోండి, 100 - 10/100 లాస్ వస్తే. ఓకేనా. సో 2 zeros క్యాన్సిల్. 100 + 20 120. సో 120 10 100s are 12,000. So that is rupees 12,000. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. జూహీ సెల్స్ ఏ వాషింగ్ మిషన్ ఫర్ 13,500. జూహీ అంట ఒక వాషింగ్ మిషన్ని 13,500కి అమ్మిందంట. అలా అమ్మడం వల్ల ఆమెకి 20% లాస్ వచ్చిందంట. సో ఈ లాసెస్ 20% ద బార్గెన్. సో ఎవరో అలా బార్గెన్ చేస్తే ఇంకెందుకని ఇస్తుంది, 20% లాస్ వచ్చినా ఇస్తుంది. వాట్ వాజ్ ద ప్రైస్ అట్ విచ్ షీ బాట్ ఇట్? ఆమె ఎంత కొన్నది ఏ వాషింగ్ మిషన్ అడుగుతున్నాడు. ఓకేనా. గివెన్ దట్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు rupees 13,500. అదేవిధంగా లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు, 20% ఇచ్చాడు. let the cost price be x. కాస్ట్ ప్రైస్ నేను అనుకుందాం x అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ని మనకి ఎంత లాస్ చేసాడు, మనకి 100లో 20 తీసేలా. సో 100లో 20/100
ఇది ఫార్ములా. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది, కాస్ట్ ప్రైస్కి. సో 20% లాస్ అంటే మిగతా అంతా 80%. సో మిగతా 80% మనం చేస్తే వస్తుంది, ఇది మిగతా 80%. సో కాస్ట్ ప్రైస్ని మిగతా 80% చేస్తే వచ్చేది సెల్లింగ్ ప్రైస్. సో కనుక సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 13,500. కాస్ట్ ప్రైస్ మనం ఎంత అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. 100లో 20 తీస్తే ఎంత, 80/100. సో 0 0 క్యాన్సెల్, 2 4s 2 5s. సో ఈ 4 5 ఇట్స్ తీసుకొస్తే ఏమవుతుంది, 13,500 ఇంటూ 5/4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దీని క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. 4 1s 4, 4 3s 12, 15 ఉంటుంది. మళ్ళీ 4 3s 12, 30 ఉంటుంది. 4 7s 28, 20 ఉంటుంది. 4 5s. సో మల్టిప్లై చేసాను. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3375 ఇంటూ 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 5s 25, 2 3 7s 35, 35 plus 2 37, 3 5s 15, 18 1 3 5s 15, 16. సో రూపీస్ 16,875 రూపీస్కి ఆమె కొనాలన్నమాట, కాస్ట్ ప్రైస్ అది. నెక్స్ట్ చాక్ కంటైన్. సో ఒక చాక్ పీస్, ఈ చాక్ పీస్లో అంట ఏటేటి ఉన్నాయంట, కాల్షియం ఉందంట, కార్బన్ ఉందంట, ఆక్సిజన్ ఉందంట. సో ఈ మూడు ఏ రేషియోలో ఉన్నాయి, 10:3:12. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ ద చాక్. ఇందులో కార్బన్ ఎంత పర్సంటేజ్ ఉందో అడుగుతుంది. టోటల్ పార్ట్స్ సో 10 + 3 + 12 దట్ ఈస్ 25. ఎంత, 25. 10 + 3 13, 13 12 25. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 25 పార్ట్స్ ఉన్నాయి. ఈ 25 పార్ట్స్లో ఫస్ట్ది కాల్షియం, రెండోది కార్బన్, మూడోది నుంచి ఆక్సిజన్. వాడు ఏమంటున్నాడు, కార్బన్ అంటున్నాడంటే మూడోది మధ్యలో ఉన్నది. మధ్యలో ఎంత ఉంది, 3 ఉంది. సో కనుక 3/25 ఇంటూ 100%. 25 1s 25 4s 3 4s 12. సో 12%. అంటే 12% కార్బన్ ఉందన్నమాట ఆ చాక్ పీస్లో. దాని కంటిన్యూస్. ఇఫ్ ఇన్ ఏ స్టిక్ ఆఫ్ చాక్, అంటే ఒక చాక్ పీస్లో కార్బన్ ఇస్ 3 grams అంటే ఇందులో కార్బన్ 3 grams ఉంటే వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ది చాక్ స్టిక్. సో దీని యొక్క వెయిట్ ఎంత అడుగుతుంది అనమాట. లెట్ ద వెయిట్ ఆఫ్ ది చాక్ బి ఎక్స్ అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ ఎక్స్లో మనకి 12% కార్బన్ ఉంది. 12% అంటే ఏంటి, 12% అంటే 12% ఆఫ్ ది టోటల్ చాక్ ఈజ్ నథింగ్ బట్ 3 grams. అదేగా ఇచ్చాడు. సో కార్బన్ ఈజ్ 3 grams అంటే 12% అని మనం కార్బన్ అనుకున్నాం కదా. సో 12% ఆఫ్ ది చాక్ ఈజ్ నథింగ్ బట్ 12% ఆఫ్ ది కార్బన్. అంటే ఈ చాక్ పీస్లో ఉన్నది 12% కార్బన్ ఎంత ఉంది, 3 grams ఉంది. మరి కార్బన్ 3 grams అయితే టోటల్ ఎంత వస్తుంది మనకి, సింపుల్, దీన్ని క్యాలిక్యులేట్ చేసండి. ఎక్స్ ఇంటూ దీని ఏం రాయొచ్చు, 12/100 రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది, 3 × 100/12 ఇటు సైడ్ వస్తుంది. 12 3 1s 3 4s 4 1s 4 25s. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 grams. అంటే ఈ చాక్ పీస్ యొక్క మొత్తం బరువు 25 grams. 25 grams కనుక నేను పట్టుకోగలిగాను. అదే కేజీ అయితే నేను పట్టుకోలేను, 5 kg పట్టుకోలేను అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. సో దీన్ని 2 విధాలుగా చేయొచ్చండి. నేను 2 విధాలుగా చేస్తాను చూడండి. అమీనా బైస్ ఏ బుక్ ఫర్ 275 and sell it for loss of 15%. How much does he sell it for? సో గివెన్ దట్ వాడు ఏం ఇచ్చాడో చూద్దాం. అమీనా అంట కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. సో రూపీస్ 275 రూపీస్ ఇచ్చాడు. సో లాస్ వచ్చిందంట, లాస్ పర్సంటేజ్ వచ్చింది. లాస్ పర్సంటేజ్ 15% వచ్చింది. ఓకేనా. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ ఎంత వచ్చిందో చూద్దాం. లాస్ ఎలా వస్తుంది,
275 రూపీస్ కొన్నది 15% లాస్ వచ్చింది, అంటే 15/100. ఓకేనా? 5 3s 5 20s 5 3s 5 20s. నెక్స్ట్ 5 4s 5 5s 25, 5 5s 25. 55 3s 165. 3 5s 15, 3 5s 15 by 4. So 4 4s 16, 4 1s 4. పాయింట్ పెట్టుకుంటే 10 ఉంటుంది. 4 2s 8, 4 5s 20. మళ్ళీ చెప్తున్నాను, 4 4s 16, 4 1s 4. పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 4 2s 8, 2 ఉంటుంది 20, 4 5s 20. సో ఇంత లాస్ వచ్చింది. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఏంటి మనకి తెలుసు కదా. సెల్లింగ్ ప్రైస్ ఏంటి? కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 275. లాస్ ఎంత? 14.25. 275లో 41 తీస్తే 234. 234లో మనకి 0.25 తీస్తే 233.75. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 5లో 1 తీస్తే 4, కానీ మనం ఇంకా 0.5 తీయాలి కనుక 3.75. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ 7 ఉంటుంది. 7లో 4 తీస్తే 3, ఇక్కడ 2. సో 233.75 రూపీస్. సో అంటే రూపీస్ 233.75. నెక్స్ట్ ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ లాస్ బై 100. ఇది డైరెక్ట్ ఫార్ములా అన్నమాట. సో సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఎంత? 275. సో 100 మైనస్ లాస్ ఎంత? 15% బై 100. 275 ఇంటూ 100లో 15 పోతే ఎంత మనకి? 85. 85 by 100. సో మల్టిప్లై చేయండి. 5 5s 25, 2 5 7s 35, 37, 3 5 2s 10, 13. నెక్స్ట్ 8 5s 40, 4 8 7s 56, 60, 6 8 2s 16, 22. సో 5 7 3 3 2 by 100. సో కనుక పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది, అంటే 233.75. చూడండి 233.75, 200. సో అంటే రూపీస్ 233.75. సో ఎలా చేసినా మీకు మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ ఫైండ్ ద అమౌంట్ టు బి పెయిడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 3 years. సో అమౌంట్ కావాలని ముందు మనకి ఇంట్రెస్ట్ కావాలి. సో ఐ ఈజ్ ఈక్వల్, మీ అందరికీ చెప్పాను, ఎన్టీఆర్ బై 100. ఎన్టీఆర్ కాదు, పీటీఆర్. సో పీటీఆర్ బై 100. సో పి అంటే ఎంత? 1200 ఇచ్చాడు. టైం ఎంత? ఎండ్ ఆఫ్ ది 3 years అన్నాడు కనుక 3. రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఎంత? 12 by 100. 2 zeros cancel. 12 12s 144 into 3. So 3 4s 12, 1 3 4s 12, 13 1 3 1s 3 4. సో అంటే 432 రూపీస్. సో అమౌంట్ ఫార్ములా ఏంటి? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే మనం తీసుకున్న ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది. సో కనుక అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 1200 ప్లస్ దానికి 432 యాడ్ చేయాలి, అంటే 1632. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1632 రూపీస్. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఎన్టీఆర్ బై 100 కాదు, పీటీఆర్ బై 100. సో పి ఎంత? 7500. టీ ఎంత? 3 years. ఆర్ ఎంత? 5 by 100. సో 0 zeros cancel. 75 into 3 5s 15. 15 5s 75. 15 5s 75. 77 should be in our mind. 15 7s 105. 105 and 7 112. సో ఇది మనం దీనికి యాడ్ చేయాలి. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ఎంత? 7500 ప్లస్ 1125. సో దీనికి యాడ్ చేస్తే 8625. సో దేర్ ఫోర్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 8625. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి వెళ్దాం. ఇప్పుడు మనం 10th ప్రాబ్లంకి వెళ్దాం.
What rate gives 280 rupees as interest on a sum of 56,000 in 2 years? మన అందరికీ తెలుసు NTR/100, I is equal to NTR/100. NTR కాదండి, PTR చెప్పాను కదా. సో ఆ షార్ట్ కట్ మాట. సో లెట్ us given that వాట్ అయితే ఇచ్చాడో ఒకసారి రాద్దాం. given that ఏమిచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. సో ప్రిన్సిపల్ రూపీస్ 56,000. ఇంకేమిచ్చాడు, టైం ఇచ్చాడు 2 years. టైం ఎంత, 2 years అంట. ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఐ ఇచ్చాడు రూపీస్ 280. రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఫైన్ చేయమన్నాడు. సో ఆర్ ఎంత అడుగుతున్నాడు. సో పీ ఇచ్చాడు, టీ ఇచ్చాడు, ఐ ఇచ్చాడు, ఆర్ అడుగుతున్నాడు. మనందరికీ తెలుసు కదా ఫార్ములా, ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. PTR/100 ఫార్ములాస్ రివర్స్ రాద్దాం. PTR/100 ఈజ్ ఈక్వల్ టు ఐ. ఎందుకు సార్ రివర్స్ రాయడం, ఎందుకంటే మనకి ఆర్ కావాలి కనుక మనకు కావాల్సింది ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉండాలి. సో ఈ వాల్యూస్ అని వేసేద్దాం. పి అంటే 56,000, టైము 2 years, రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ తెలీదు, ఆర్ నెక్స్ట్ 100, ఐ ఎంత 280. 2 zeros క్యాన్సిల్. 56 2s 112. సో 112 0 ఉంది కనుక 2 6 12, 1 2 5 10, 1 సరిపోయింది. ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 280. సో మనకు ఆర్ కావాలి కనుక ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 280 బై ఇది మల్టిప్లై చేస్తుంది కానీ అటు సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. 0 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 4 టేబుల్, 4 7s 28, 4 2s 8, 4 8s 32. 7 table, 7 1s 7 4s. సో R is equal to 1/4. మనకి రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ వచ్చింది. సో 1/4 అంటే ఏంటి రాయొచ్చు దీన్ని, R is equal to 1ని 4తో డివైడ్ చేయాలి. 0 పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 4 2s 8, సో 2.0 వస్తుంది. 4 5s 20. సో అంటే 0.25%. సో therefore rate of the percentage is nothing but 0.25%. అందుకే అంత తక్కువ వచ్చింది. యాక్చువల్గా దీనిలో 1% అంటే 560 రూపీస్ అండి, 1% అంటే. ఓకేనా, మరి 1% అంటే 560 అయినప్పుడు ఇక్కడ మనకి 0.25% కనుక మనకి అంత వస్తుంది అన్నమాట. కావాలని మీరు చెక్ చేసుకోవచ్చు. 560 ఇంటూ రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఎంత 25/100, 2 years by 100. 2 zeros cancel, 0 0 cancel, 2 1s 2 5s, 5 1s 5 5s, 5 6 30, 3 5 5s 25, 28. చూడండి 280 వస్తుంది కదా. సో అంటే మనకు వచ్చిన ఆన్సర్ రైట్ రాంగ్ ఈ విధంగా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ చేసుకుంటే ఈజీగా మనకు వచ్చిన ఆన్సర్ రైట్ రాంగ్ తెలిసిపోద్ది. నెక్స్ట్ 11th ప్రాబ్లం వెళ్దాం. ఇఫ్ మీనా గివ్స్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 45 రూపీస్ for 1 year at 9% rate of the interest, what is the sum she has borrowed? మీనా కొంచెం అమౌంట్ బారో చేసిందంట. అయితే ఆమె ఆ అమౌంట్కి 45 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేసిందంట. అయితే అమౌంట్ ఎంత బారో చేసింది 1 yearకి 9 రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ చెప్తున్నా. సో వాడైతే ఇచ్చి ఒకసారి రాశారు. గివెన్ దట్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, I is equal to rupees 45. రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఎంత 9%. టైం కూడా ఇచ్చాడు, టీ అనేది 1 year. సో ప్రిన్సిపల్ ఇవ్వలే, అదే అడుగుతున్నాం అన్నమాట. సో ప్రిన్సిపల్ అనేది వాట్ అనమాట. సో మనందరికీ తెలుసు కదా ఫార్ములా. సో వేసేస్తే సరిపోద్ది. PTR/100 ఈజ్ ఈక్వల్ టు ఐ. ఫార్ములా రివర్స్లో రాదు, ఎందుకంటే మనకి పీ కావాలి. సో పీ ఇంటూ టైం ఎంత 1 year, రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఎంత 9/100 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 45 రూపీస్. సో ఇప్పుడు అన్నీ అడిసే తీసుకెళ్ళిపోతుంది. అన్నీ అడిసే తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, పీ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 100/9
9 మల్టిప్లై చేస్తుంది కనుక ఇటు సైడ్ వస్తుంది, డివైడ్ చేస్తుంది. 100 డివైడ్ చేస్తుంది కనుక అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 9 1s 9 5s 45. సో P is equal to 5 into 100. 5 into 100 500. సో రూపీస్లో రాయాలి కనుక therefore ప్రిన్సిపల్ P is equal to rupees 500. సో 500 రూపీస్ తను బారో చేసింది మన మీనా. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్సైజ్ నెంబర్ 7.2లోని కంపేరింగ్ క్వాంటిటీస్లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. ఈ వీడియో నచ్చితే మనకి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్, సూపర్ సార్, మార్వెలస్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీస్ అని, అదేవిధంగా తెలుగు బాగుంది సార్, చాలా బాగుంది సార్, చాలా చాలా బాగుంది సార్, ఇంకా మంచి మంచి కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా మీరు మన వీడియోస్ని ఏ జిల్లా నుంచి వస్తున్నారు, ఏ ఊరు నుంచి వస్తున్నారు, ఏ స్కూల్ నుంచి వస్తున్నారు కూడా టైప్ చేయండి. చాలా అంటే చాలా మంది చైతన్య, నారాయణ, ఆక్స్ఫర్డ్, నెక్స్ట్ శ్రీప్రకాష్, చాలా మంది స్టూడెంట్స్ చూస్తున్నారు. అదేవిధంగా మీ యొక్క స్కూల్ పేరు మన గౌరీ స్మార్ట్ ఛానల్ కామెంట్ సెక్షన్లో ఉండాలంటే టైప్ చేయండి. అదేవిధంగా ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.